పుష్పారం మీరు చేసిన రోల్ అంటే ఏం చెప్తారు బ్రదర్? ఏం చెప్తారంటే యాజ్ ఏ సిండికేట్ మెంబర్. సిండికేట్ మెంబర్. ఓకే, సునీల్ గారి పక్కన. రైట్. సో బ్రదర్ అయితే పుష్ప 2లో సిండికేట్ మెంబర్ చేసినారంట. సో ఓకే, హౌ డూ యూ ఫీల్ లైక్ ఫిలిం షూట్ చేసినప్పుడు మీరు అల్లు అర్జున్ గారితో ట్రావెల్ చేసి ఉంటారు? అదే సూచన. ఇట్స్ వెరీ గుడ్ పర్సన్, పర్వాలేదు, చాలా హ్యాపీగా మూవ్ అయిపోతారు అందరితో. అది సో ఎలా ఉండబోతుంది మూవీ? రేపు December 5th రిలీజ్ అవబోతుంది కదా. సో పుష్ప 2 నుంచి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే గ్రాండ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ తిరగలేదుగా మరి అందులో కూడా. సో ఫుల్ గ్రాండ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా చూడవచ్చు. ఇందులో మరి సుకుమార్ గారు అంటే ఇంకా తిరగలేదు, ఇంకా వన్ ఆఫ్ ది బిగ్ షాట్ అనుకోవాలి కదా. సో ఏంది బ్రదర్, బాగా మజిల్స్ పెట్టుకున్నారు, బయట రోడ్డు మీద మొత్తం మీకల్లే ఫోకస్ ఉన్నది. సో ఏంది స్ట్రెంత్ ఒకసారి చూపించండి. మీ మజిల్ రోజు జిమ్కి వెళ్తున్నారా? యాక్చువల్గా నేను జిమ్ ట్రైనర్ని. ట్రైనర్ని. ఓకే. జస్ట్ అలాగా ఈరోజు షూట్ లేదు, అలాగా జస్ట్ టైంపాస్ అలా వచ్చాము. ఓకే, రైట్. సో మీరు జిమ్ ట్రైనర్ కదా, సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఒక డైట్ మెయింటైన్ చేయాలి, లైక్ ఒక ఫిట్నెస్ కోసం ట్రై చేయాలంటే సజెషన్స్, టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? పెద్దవాళ్ళకి అనుకుంటే ఎర్లీ నైట్ 7 o'clock డిన్నర్ అయిపోవాలి. సో పిల్లలకి అంటారా, చాలామంది ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నారు. యంగ్ స్టూడెంట్స్కి ఫాస్టింగ్ అవసరం లేదు, ఎలాంటి డైట్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే కష్టపడి చేయాలి, వర్కౌట్ చేయాలి. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా 7 o'clock డైట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో అది నా సజెషన్. మోస్ట్లీ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయిపోతున్నారు. సో ప్రజెంట్ యూత్ గురించి మీ ఒపీనియన్? అంటే నిజంగా మొబైల్ వచ్చిన కాడి నుంచి మొత్తం టోటల్గా యూత్ అంతా మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో అలాగని జిమ్స్ కూడా వెళ్తున్నారు, కాకపోతే ఏంటంటే ఈ మొబైల్కి అట్రాక్ట్ అయ్యి లేట్ నైట్ పడుకొని, సో కమింగ్ జిమ్స్కి ఏంటంటే 9 o'clock, 8 o'clock, 10 o'clock రావటం ప్రాక్టీస్కి. సో ఎర్లీ మార్నింగ్ రావాల్సింది లేట్ నైట్ వాళ్ళు మొబైల్స్లో బిజీ అయిపోవడం వల్ల, సో అది వాళ్ళకి హెల్త్, దానివల్ల హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. లైక్ మోస్ట్లీ ప్రజెంట్ డేస్ ఎలా ఉందంటే డబ్బుకి వాల్యూ ఎక్కువ ఇస్తున్నారా, లేదంటే మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? డబ్బుకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మనిషికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. డబ్బు అయితే ఎవరి దగ్గర ఉందో వాడికే వాల్యూ ఉంటుంది. వాళ్ళు డబ్బుని చూసి 10 మంది మనల్ని గౌరవించడం కూడా జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బుకే తప్ప మనిషికి అనేది అసలు నో మేర వాల్యూ అనమాట. ఎక్కడ వాల్యూస్ లేవు మనిషికని, మనిషికి లేవు, మనసుకు కూడా లేవు వాల్యూస్. మనిషికి లేవు, మనసుకు కూడా వాల్యూ లేదండి. అంటే ఇప్పుడు నవేడేస్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి, చూస్తున్నాంగా. ఇప్పుడు నేను డిపెండ్ అయిపోతే మనీ ఉంటేనే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వచ్చేది ఏంటంటే, సో మనీ కోసమే, మనీ ఉంటేనే. సో మనీ లేదంటే నార్మల్ పర్సన్గా చూస్తారు అంతే, ఇంకా క్యాజువల్గా మనం చూస్తుంది కదా. సార్ ఇప్పటి వరకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో చూసుంటారు, ఎన్నో చేసి ఉంటారు. సో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న ఒక హ్యాపీ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న నాకు నిజంగా ఇక్కడకి హైదరాబాద్ తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో భగవంతుడు చేర్చారు, అదైతే హ్యాపీ నాకు. మరి సాడ్ మూమెంట్స్ అంటే చాలా చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా జరిగి ఉంటాయి. అది ఒకటని చెప్పలేము. అదే మీరు ఏ సిచ్యువేషన్లో బాగా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యి అరే నాతో కాదన్న సిచ్యువేషన్ ఉంటుంది ఒకటి? ఎస్ యాక్చువల్గా ఏంటంటే నేను ఇటువైపు రావడానికి కారణం అంటే ఆ సిచ్యువేషన్ బయటికి చెప్పలేము, అదే పెయిన్ఫుల్లే కానీ బయటికి చెప్పలేము. అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇక్కడ వరకు యా. ప్రెసెంట్ యూత్ ఎవరైతున్నారు బాగా కూడా ఈ మధ్య బాగా బెట్టింగ్స్కి అలవాటు అయిపోవడం, డ్రగ్స్కి లైక్ మద్యానికి అలవాటు అయిపోతున్నారు. సో వాళ్ళకి మీరు ఒక బ్రదర్గా కానీ ఒక ఎల్డర్, మీరు వాళ్ళ వయసులో వాళ్ళకైనా పెద్ద, మీరు ఎన్నో చూసుంటారు కదా. సో ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? వాళ్ళకి ఒకటే సజెషన్ ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలున్నా సరే ఆరోగ్యం లేనిదే శూన్యం అనమాట. 100 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు ఉన్నా సరే మన ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే అప్పుడు ఆ డబ్బు మనల్ని కాపాడదు. సో నా యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా ముందు ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ ఫర్. ఎంత సంపాదించు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1 hour ఫిట్నెస్కి ఇచ్చేసేయండి. ఆఫ్టర్ దట్ మీ ఇష్టం ఏం చేసుకున్నా పర్వాలేదు. అలాగే డైట్, సఫిషియెంట్ డైట్, సో ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ పోతే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫిట్నెస్ మెయింటైన్ చేసినామో హాస్పిటల్ వరకు మనం చూడవసరం లేదు, అంత స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఒక డౌట్, సో మనం చిన్నప్పుడు బుక్లో చదువుకున్నాం అండ్ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే. నిజంగా ఒక యాపిల్ మన దగ్గర ఉంటే డాక్టర్ నుంచి దూరంగా ఉంటామా? యాపిల్ అండ్ యాపిల్ కీప్స్ డాక్టర్ అవే. ఒక యాపిల్ డాక్టర్ నుంచి దూరంగా ఉంచుతాను ఒక లెసన్, లైక్ ఇప్పటికి కూడా అందరికీ తెలుసు అది. ఒక యాపిల్ తింటే లైక్ ఆరోగ్యంగా ఉంటాం. అలాగా అలాగేం కాదు, జనరల్గా ఏంటంటే బాడీలోకి అన్ని ప్రోటీన్స్ అన్ని న్యూట్రియన్స్ వెళ్ళాలి, ఓన్లీ యాపిల్ అని కాదు. ఇప్పుడు బాడీకి ఏం కావాలో ఎవ్రీథింగ్ షుడ్. అప్పుడు మన పెద్దవాళ్ళు అయితే మనకి జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఉండేవా కాదు. వాళ్ళకి ఏంటంటే రాగి జావ, రాగి సంగటి, గంటలు, ఇలాగ సోళ్ళు, జొన్నలు ఇలాగ వాళ్ళు తినేవారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండేది కాదు.
ప్లస్ వాళ్ళకి ఎటువంటి సైట్ వచ్చేది కాదు, ఎటువంటి నీరసం వచ్చేది కాదు. సో గట్టిగా కష్టపడేవారు కాబట్టి గట్టిగా తినేవారు, సో ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే అంతా ఫాస్ట్ ఫుడ్స్ కాబట్టి కొద్దిగా హెల్త్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ అనేది నాకు గుర్తొచ్చింది. సో రోజు రోజుకి మనం తినే ఆహారంలో కల్తీ ఎక్కువైపోతుంది. అవును. ఎందుకంటే తినేటువంటి జనాలు ఎక్కువైపోతున్నారు. టేస్ట్ కోసం అది ఎటువంటి దాన్ని చూడట్లేదు. కొంచెం టేస్ట్ ఉందా, అది రోడ్డు మీద ఉన్న ఎక్కడున్నా తింటున్నారు. అవును. సో ఏమంటారు, ప్రజెంట్ యూత్ కానీ బాగా ఫుడ్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. బట్ ఆ ఫుడ్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడిన ఆయిలే మళ్ళీ మళ్ళీ వాడడం, ఫుడ్లో కల్తీ చేయడం, ఆ మంచి క్వాంటిటీ మెయింటైన్ చేయడం, ఒక క్వాలిటీ ఉండకపోవడం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. ఏంటంటే మనం ఇంట్లో ఎంత లేట్ అయినా సరే మన ఇంట్లో హ్యాపీగా వెళ్ళి తినేసేట్టు ఉండాలి. ఫాస్ట్ ఫుడ్లు అంటే కాకపోతే మనసు దానికి అలవాటు, ఏదైనా అంతే, మనసు ఒక దానికి అలవాటు పడిందంటే అది త్వరగా అది మనకి పోదు, మానుకోదులే. Right. ఏదైనా సరే దానికి ఒక చిన్న సాధన చేయాలి. Right. దాన్ని మనకు మౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంట్ చేసుకుంటే తప్ప ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాలి, లేకపోతే కష్టం. సో ఐ థింక్ మీరు మ్యారీడ్ కదా. సో బ్యాచిలర్గా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అండ్ లైక్ ప్రతి లైఫ్కి ఒక అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో బ్యాచిలర్ ఉన్నప్పుడు నీకు కొన్ని లిమిట్స్, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, మ్యారీడ్ తర్వాత కొన్ని ఉంటాయి. సో ఒక మ్యారీడ్ పర్సన్గా లైక్ బ్యాచిలర్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటర్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బ్యాచిలర్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్కి రావాలి. మ్యారేజ్ లైఫ్లోకి రావాలి, రాకపోతే దానికి అర్థమే లేదు, అర్థం పరమార్థం లేదు. ఎందుకంటే బ్యాచిలర్లో ఎంజాయ్ చేసిందంతా వేరే ఉంటుంది. అలాగని కొంతమంది బాధ్యతగా కొంతమంది చేస్తారు, రెస్పాన్సిబిలిటీగా. ఇప్పుడు మీరు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీగానే చేస్తారు. కొంతమంది ఇర్రెస్పాన్సిబిలిటీగా చేస్తుంటారు. సో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా రెస్పాన్సిబిలిటీగా చేసుకుంటారు. అది అంటే మనం నడవకను బట్టి అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. సో ప్రతి లైఫ్లో అడ్వాంటేజ్ మంచి చెడు ఉంటుంది, కాబట్టి మనం నడుచుకుని నడవకను బట్టి. ఎస్. సో ఒక ఫైనల్ ఏజ్కి వచ్చేసరికి బ్యాచిలర్ నుంచి మ్యారేజ్ లైఫ్కి అడుగు పెట్టాలి కంపల్సరీగా. ఖచ్చితంగా దానికి అది పెట్టకపోతే దానికి మన లైఫ్కి అర్థం ఉండదు. ఎందుకంటే మనం దేనికి వచ్చామంటే సో కష్ట సుఖాలు అనుభవించడానికి వచ్చాం అంతే. ఎన్నాళ్ళు ఒకలాగే కష్టం ఉండిపోదు, అలాగనే ఒకసారి సుఖం ఉండిపోదు. సో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ ప్రతి మనిషికి, ప్రతి మనిషికి. సో మరి మీ లైఫ్లో సక్సెస్ అనడానికి ఒక మంచి డెఫినేషన్, సక్సెస్కి అర్థం చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే సక్సెస్ అర్థం కాదు, కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసి సక్సెస్ వచ్చేస్తుంది. ఎస్, అంతే. బట్ ఇప్పటికీ కూడా నిరంతరం దాని మీద ఫోకస్ పెట్టాలి. కష్టపడి చేస్తే మనకు సక్సెస్ వస్తుంది అన్నారు, కానీ ఇప్పటికీ కూడా కష్టపడేవాడు ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ఫామ్ తీసుకుని, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీడియేటర్కి ప్రాఫిట్ వస్తుంది, ఏం పని చేయకుండా ఏసీ ఉంచుకొని ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు సపోజ్ అండి ఊబర్ ఓలా ఉంది కదా. సో డ్రైవర్ ఉంటాడు, ఆటో నడుపుతుంటాడు, తనకు 60 రూపీస్ వస్తుంది, మీడియేటర్ ఒక 20 ఏమో తీసుకుంటాడు. సో 40 రూపీస్ చేసిన హార్డ్ వర్క్కి తిన ట్రావెలింగ్కి ఖర్చులకు అయిపోతుంది. మీడియేటర్ ఎవరైతే ఉంటారో ఏసీలో ఉండే వాళ్ళకి 20 మిగిల్చుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, కష్టపడే వాడి కంటే కూడా మధ్యలో ఉండేవాడే పెత్తందారుడే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా కష్టపడ్డాడు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయన మెదడుకి ఆయన పదును పెట్టి ఆయన కష్టం ద్వారా ఇది ఓలా అనేది ఊబర్ అనేది కనిపెట్టారు. ఒక మన బ్రెయిన్కి అది కనిపెడుతుంది కదా, హ్యాపీగా సంపాదించగలుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే కష్టపడడం అంటే దీనికి పదును పెట్టట్లేదు, శరీరానికి రెండు ఉండాలి. దేనికైనా సరే రెండు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అని ఇలా మీడియాకి అయిపోతున్నారు. సో వీళ్ళు కూడా అంటే ఇలాగ ఉండిపోకూడదు, అంటే ఇలా ఉండకూడదు అనేసి వాళ్ళ థాట్ వాళ్ళకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, మన ఎవరికైనా సరే మనిషి అన్నడికి నేను ఇలా ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ థింక్ రావాలి. ఆ థింక్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా చేంజ్ అనేది కనిపించేస్తుంది. బట్ ఫైనల్ ఒక క్వశ్చన్ మీకు, ప్రెసెంట్ డేస్ ఎలా ఉందంటే లైక్ ఎడ్యుకేషన్లో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినాను, లేదంటే లవ్లో ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి ప్రతి విషయానికి సూసైడ్ అటెంప్ట్కి ట్రై చేస్తున్నారు యూత్. సో ఆ యూత్కి మీకు ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే లైక్ ఒక సింగిల్ మన ఆన్సర్ షీట్ కానీ ఒక ఎగ్జామ్ మార్క్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు. చదువుకోకుండా ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా చదువు కూడా ఇంపార్టెంట్ కాదు, ఒకటే గుర్తుపెట్టి. మన చాలామంది ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు. చదువు లేనివాడు ఒక 1000 మంది 100 మంది చదువులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్ కదా. మెయిన్ చదువు పోయింది, లేకపోతే ఎగ్జామ్ పోయింది, లేకపోతే ఇంకోటి పోయిందండి, ఒక్క ఫెయిల్యూర్ వచ్చిందంటే సక్సెస్ కోసం. అది ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ సక్సెస్ దాన్ని చూడాలి, ఆ పట్టుదల రావాలి మన మనిషికి, అంతేగాని దాంతోపాటు అలా ఉండిపోకూడదు. అంటే ఏమంటారు, ఫెయిల్యూర్ నుంచి ఒక స్టెప్ మంచి చెడు తెలుసుకోవచ్చు. ఎస్, ఆలోచించాలి మేడం. ఆలోచించి నేను ఇంకా ఇది ఫెయిల్ అయ్యిందంటే దీనికి ఏదో ఉంటుంది, దాన్ని సక్సెస్ చేయాలనేసి మనలో తప్పని రావాలి మేడం. అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి మనం చేసిన తప్పులు తెలుసుకోండి, ముందుకెళ్ళాలి. అటువంటి విధంగా ఈ ఫెయిల్యూర్స్ అన్నింటే ముళ్ళు కంపలాంటి మనం తోసుకుంటూ వెళ్తామే ముందుకి. అది
వెళ్తూనే ఉండాలి. Yeah. లైక్ నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ముందుకు వెళ్తూనే ఉండాలి వెళ్తూనే అనేది మీ యొక్క ఉండాలి. ఆలోచన. Yes. సో బ్రదర్ బిఫోర్ ఒక కోట్ ఉంది కదా, సో సక్సెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, లైక్ ఫెయిల్యూర్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ స్టెప్ ఫర్ ద సక్సెస్. అంటే విజయానికి మొదటి ముట్టు ఓటమి. ఓటమి అంతే. అగ్రి చేస్తారా? ఎస్, అది సక్సెస్కి ఓటమే సక్సెస్కి కారణం. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి మరి సక్సెస్ అయిన రోజు అంటే ఏం చెప్తారు? అనుకుంటే అంటే యాక్చువల్గా ఏంటంటే నిజంగా చాలాసార్లు అంటే చాలా స్ట్రగుల్స్లో పడుతూ మనకి స్ట్రగుల్ పడితేనే ముందుకు మనకి పరిగెత్తగలం. లేకపోతే అందులో ఉండిపోవాలని ఉండకూడదు ఎక్కువ. సో దీని సక్సెస్ ఏంటంటే చూడాలనేది మనం ముందుకు వెళ్ళాలి. ఓకే. అది